హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. నిన్న మీకు వీడియో పెట్టాను కదా, శ్రీవారి పాదాలకి వెళ్తున్నాము అని. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మేమైతే ఇక్కడికైతే వచ్చాము. చూసారా ఎంతమంది ఉన్నారో. పోయినసారి మేము వెళ్ళినప్పుడు ఇంతైతే లేరు మనుషులు. ఇంకా గురువారం అయినా కానీ ఈ విధంగా ఉన్నారు మేము వెళ్ళిన టైంలో. ఇంకా దీపారాధన చేద్దాము అని ఇక్కడ అన్నీ ఆవు నెయ్యితో ఒత్తులు, అంతా కొబ్బరికాయలు మొత్తం అయితే ఇక్కడే దొరుకుతున్నాయి. ఇక్కడ కొనుక్కుని ఇంకొంచెం ముందుగా వెలిగిస్తారు. పైన అయితే శ్రీవారి పాదాలు చెంత ఏమీ అక్కడేమి ఉండదు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఆవు నెయ్యి అయితే ఈ విధంగా తీసుకువచ్చాను. మా మరదలు కూడా అదిగోండి అక్కడ 6 ప్రమిదలు ఆకు వేసి దీపారాధన అయితే చేస్తున్నారు వాళ్ళు కూడా. ఇంకా నేను కూడా ఇక్కడ ఇలా తీసుకువచ్చి ఈ విధంగా అయితే ప్రమిదల్లో వెలిగిస్తున్నాము. ఇక్కడ దీపారాధన చేస్తే చాలా మంచిది. అక్కడ వెంకటేశ్వర స్వామి పటం పెడతారు. నైవేద్యంగా పటిక బెల్లం చిప్స్ అయితే మరదలు తీసుకువచ్చింది. ఇంకా నైవేద్యంగా ఆ విధంగా పెట్టాం. ఇక్కడ ఇంకా కర్పూరం పెట్టేసి ఈ విధంగా అయితే అగ్గిపుల్లతో వెలిగిస్తున్నారు. అగరబత్తి అవన్నీ ఏమీ అనుకోవద్దు. అక్కడ పటానికి ఆ విధంగా చేసి ఇటు రైట్ సైడ్ కొబ్బరికాయ అయితే కొట్టడానికైతే ఉంది. ఇదిగోండి తులసి దళాలు అవన్నీ పూలు అక్కడ వేస్తున్నారు. ఇంకా శ్రీవారికి కూడా రెడీ చేసి ఇచ్చాను. ఇంకా శ్రీవారు కూడా వెలిగిస్తున్నారు. కానీ ఎక్కువ టైం అనేది ఏం పట్టలేదు, త్వరగానే అయిపోయింది. ఇంకా మా తమ్ముడు కూడా వెలిగిస్తున్నాడు, మరదలు తమ్ముడు. వాళ్ళు కూడా ఇదిగోండి కర్పూరం పెట్టి. ఎందుకంటే ఇంతకుముందు వెళ్ళినప్పుడు వెళ్ళిపోయాము. పైన శ్రీవారి పాదాల దర్శనం అనేది గాజు బాక్స్లో ఉంటుంది. అప్పుడైతే వీడియో తీయగలిగాను, కానీ ఇప్పుడైతే అసలు మరీ ఒక పోలీసు ఉండి ఒక అతను వెళ్ళిపోండి అన్నట్టు దర్శనం చేసుకుని వెంటనే వచ్చేయటం అయిపోయింది. ఇదిగోండి కొబ్బరికాయ ఇటు రైట్ సైడ్ కొట్టేసి అక్కడ పెట్టేయటమే. ఒకటి మనం తీసుకువెళ్ళవచ్చు, ఒకటి అక్కడ ఉంచేయటం. ఇంకా ఈ విధంగా అయితే ఇదిగోండి చూశారు కదా ఇంకా ఎంత లైన్ ఉందో. ఇక్కడ కొంచెం ఆగిపోతూ ఉన్నారు. శ్రీవారు సెల్ఫీల్లో శ్రీవారు ఉన్నారు. ఇంకా నేనైతే ఎలా ఉంది చుట్టూ అనేది జస్ట్ అలా తీశాను. బయటికి వెళ్ళి తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పాను కదా, ఏదో అలా ట్రై చేశాను. మీరు చూసేయండి. ఇదిగో లైన్లో ఇంకా మా వెనక ఎంతమంది ఉన్నారో చూసారా. మా శ్రీవారు అయితే బాగా సహకరిస్తారు. అలాగే తమ్ముడు మరదలు కూడా. వీడియో అయితే ఇలా తీశాను. ఇదిగోండి ఇక్కడ వెళ్ళే వాళ్ళకి ఒక దారి, వచ్చే వాళ్ళకు ఒక దారి. ఇంకా కొంచెం సేపు అయితే ఇలా కూర్చున్నాము.